Hello friends, welcome to Cook with me at the rate of Apka Kitchen 2025. బాగున్నారు అందరూ. ఈరోజు మీకు నేను టేస్టీ రెసిపీ కేక్ చేయడం ఎలాగో చూపిస్తాను. మరి ఒకసారి ఇక్కడ చూసినప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తామా. ఇక్కడ నేను మైదా ఫ్లోర్ తీసుకున్నాను, పెద్ద బౌల్లో తీసుకున్నాను. మెషర్మెంట్స్ వచ్చి ఇలాంటి సైజ్ బౌల్తో ఒక 2 బౌల్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. అలాగే 1 కప్ ఆఫ్ మిల్క్, ఇలాంటి గ్లాస్తో 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. 4 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, అలాగే 1 బౌల్ ఆఫ్ షుగర్ ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 బౌల్ ఆఫ్ ఆయిల్. సో ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అని రెడీ చేసుకున్నాను. వీటితో పాటు మీరు కొంచెం వెనిల్లా ఎసెన్స్, 1 స్పూన్ ఆఫ్ వెనిల్లా ఎసెన్స్, అలాగే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ డ్రై గ్రేప్స్ కానీ ఇంకా మనం ఇంకేమైనా డ్రై నట్స్ మనకి ఏం కావాలో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాష్యూ నట్స్, జీడిపప్పు, మరి ఎండు ద్రాక్షాలు ఇవి తీసుకున్నాను. లైట్గా ఆయిల్లో వేయించి పెట్టుకున్నాను లాస్ట్లో డెకరేట్ చేయడానికి, అంటే ఓవెన్ మీద పెట్టే ముందు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ కేక్ నేను మామూలుగా అయితే ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఒక 180 degrees ఆఫ్ సెల్సియస్ టెంపరేచర్లో మనము కేక్ బేక్ చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు మీకు చూపించబోయేది ఓవెన్ లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా చేసుకోవాలి కేక్ అనేది చూపించాలనుకుంటున్నాను. ముందు మనం ఏం చేయాలంటే చక్కగా బాగా మనము కావాలంటే ఎగ్ విస్కర్తో అయినా చేసుకోవచ్చు, లేదా మన మిక్సీలో కూడా కావాలంటే మన దగ్గర ఉండే 4 ఎగ్స్ని మరి షుగర్ని నీట్గా వేసి దాంట్లో బాగా మిక్సీలో బాగా ఫోమ్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తామా, అది రెడీ చేసేసుకొని ముందు అది రెడీ చేసి పెట్టుకుంటాము. మిక్సీలో చాలాసేపు ఒక సిరపీ సొల్యూషన్ లాగా తయారు చేసేసుకున్నాను. ఎందుకంటే అది బాగా గ్రైండ్ చేశాను దాన్ని మిక్సీలో వేసి చేయడం వల్ల ఈ విధంగా మనకు వచ్చింది. మామూలుగా కావాలంటే ఎగ్ బిస్కట్తో కూడా ఎగ్ బీటర్ కానీ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. నాకైతే మిక్సీలో ఈ విధంగా నేను గ్రైండ్ చేసిన తర్వాత ఈ ఫోమ్ లాగా వచ్చింది సొల్యూషన్. దీన్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఏం చేయాలంటే మనం తీసుకున్న ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ బౌల్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న బేకింగ్ సోడా, అలాగే ఇప్పుడు మనం తీసుకున్న బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకోవాలి. చేసేసుకొని మళ్ళీ నీట్గా మిక్స్ చేసేయాలి. నీట్గా చక్కగా అంతా మిక్స్ అయిపోయింది. దీనికి మనం తీసుకున్న ఫ్లోర్ అంటే పిండిని యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసేసుకొని మొత్తం నీట్గా మళ్ళీ మిక్స్ చేయాలి. ఈ విధంగా ఆ పిండి కలుపుకున్న తర్వాత మనకి ఇలా తయారైంది. దానికి మనం తీసుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం మిగిలిన పాలు కూడా కలిపేసాను మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారము. సో ఆ మిల్క్ అంతటి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా కలుపుతున్నాను. ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం, మధ్యలో ఇలా అనడము, ఇలా అనుకొని మళ్ళీ ఇలా రౌండ్గా కలపడం. జస్ట్ 1. ఇదండి, ఈ విధంగా నేను అల్యూమినియం వెజల్ వాడాను. దాంట్లో ఈ విధంగా సాల్ట్ వేసి పెట్టాను బేస్లో మనకి. తర్వాత ఈ విధంగా ఇట్లా నాన్ స్టిక్కి సంబంధించింది ఒక చిన్న ట్రే లాగా తీసుకున్నాను. దీంట్లో కేక్ని బేక్ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలి ఏందనేది చూస్తాము. నేను తీసుకున్న బ్యాటర్ అంతా నీట్గా ఫిల్ చేసేసాను. ఇంకా మనం తీసుకున్నాం కదా ఇందాక ఎండు ద్రాక్షాలు, జీడిపప్పు, అవన్నీ పైన ఒక్కొక్కటి అట్లా వేసేయచ్చు. ఆ ట్రే అంటే దేంట్లో అయితే కేక్ ట్రేలో నేను ఆ బ్యాటర్ అంతా ఫిల్ చేసుకున్నాను కదా, దాన్ని ఈ విధంగా ఈ వెజల్లో పెట్టేసి ఇంకా క్లోజ్ చేసేయాలి.
ఈ విధంగా క్లోజ్ చేసేసి ఒక 40 మినిట్స్ బేక్ చేయాలి. ఇప్పుడు చూస్తామా ఎంతవరకు బేక్ అయిందో కేక్, ఒకసారి చూస్తాం. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కేక్. బేక్ అవుతూ ఉంది, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా పెడతాం. సో ఒక నైఫ్ని తీసుకొని మనం లైట్గా అట్లా చూస్తామంటే, సో చూసాం కదా కేక్ నీట్గా బేక్ అయిపోయింది. మనకి ఏమీ రాలే ఈ నైఫ్కి. సో దీన్ని నీట్గా ఒక ప్లేట్ మీద ప్లేస్ చేసేసుకుంటాము. ఓకే కదా. సో ఈ ట్రేలో కేక్ రెడీ అయిపోయిందండి. దీన్ని నీట్గా ఇట్లా కొంచెం అంచులు మనం ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా అనాలి, కాస్త లూజ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ఈ ట్రేలో పోయక ముందు కూడా మనం ఏం చేయాలంటే, ఈ ట్రే అంతా కూడా కొంచెం లైట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలంటే ఆయిల్ని అంతా నీట్గా ట్రే లోపలంతా ఈ సైడ్స్ కేక్ పెట్టే ప్లేస్ అంతా నీట్గా లోపలంతా నీట్గా ఆయిల్తో సాఫ్టన్ చేసుకోవాలి. నీట్గా స్మూత్గా చేసేసుకోవాలి దాంట్లో. ఎందుకంటే మనకి కేక్ మళ్ళీ ఈ విధంగా రావాలి కాబట్టి దానికి ముందు ఈ ట్రైన్ అంతా ఆయిల్తో నీట్గా అంటే గ్రీసింగ్ లాగా అనమాట నీట్గా దానికి అప్లై చేయాలి. ఇప్పుడు మాత్రము ఈ కేక్ని ఇంకా మనము దీనిలో నుంచి తీసేయచ్చు. సో కేక్ ఈస్ రెడీ.